అందరికీ శనార్థులు ఎట్లున్నారు? నేనైతే మస్తుగున్నా. ఇవాళ మీకు కొన్ని గమ్మత్తైన ముచ్చట్లు పట్టుకొచ్చిన. గవేందో సూత్రు పార్రి. తిరుమలగిరి పోలీసులు జర్రంతా హుషారుతనం చేసిరులా. అర్ధరాత్రి మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు తొలగించిరు గాడున్న అధికారులందరూ. ఇక గిదేందని బీఆర్ఎస్ నాయకులు అడిగితే గాళ్ళ మీద దుర్భాషలాడిండట ఆడున్న ఎస్ఐ. తిరుమలగిరి మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ కైవసం అవుడుతోటి ఓర్వలేక కాంగ్రెస్ నాయకులు ఈ కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు అంటుర్రు. పాలనంటే మీరు తిట్టుకుండు కాదు సారు, ప్రజలకు ఏమన్నా ఏసుడు. బాబు ఆర్గ్యుమెంట్ వద్దు, నేను రకన్నా చెప్పినా ఇక నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే మేము చేయాల్సి వస్తుంది. మాకు నోరు ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నేను మంచితనంగా చెప్తున్నా, కొట్టాము చట్ట ప్రకారం చేస్తావు. నేను ఒక పెద్ద మనిషి చెప్పినా నువ్వు మాట్లాడని చెప్పు. నీకు అన్ని ఈ దిశాయి పెట్టాలి సార్ చట్టంలో గాంధీ ఒకవేళ ఉంటే మాత్రం ఇవన్నీ చూసి నిజంగా చచ్చిపోయేటోడు. ఇది ప్రజాపాలన కాదు, రౌడీ పాలన. ఏదో మార్పు కోసం ఓటేస్తే గిట్ల జరుగుతుందని అస్సలు అనుకోలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు మస్తు షెండాలంగా ఫీల్ అవుతున్నాము అనుకుంటా. గీ అక్క ఎట్లా మాట్లాడిందో ఇనూరి మీరే ఓపారి. ఇంత హింస మాత్రం పనికిరాదు. జనాలు ఏడ్చి మరి రోడ్ల మీద ఏంటి పరిస్థితి? పిల్లలు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఉద్యోగం చేసుకోవాలా లేదా రోడ్లెమ్మట తిరగాల? చెప్పండి ఏంటి పరిస్థితి? మాకు సామాన్యులమండి, మేము ఈఎంఐలు కట్టుకొని మరి ఇల్లులు కొనుక్కున్నామండి. బ్యాంకు వాళ్ళు ఊరుకుంటారా అండి? లోన్లు కట్టకుంటే వాళ్ళు ఊరుకుంటారా? లోన్లు కట్టకుంటే ఆ రోజు ఓటేసిర్రు, గెలిపించిర్రు, ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నామా? మీరు చెండాలంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకు ఓటేసినామని ఫీల్ అవుతున్నాం, ఇంకా అంతకంటే నేనేం చెప్పలేను. రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటనలో పోలీసులు అత్యుత్సాహం చూపెట్టిరులా. అనంతగిరిలున్న హరిత రిసార్ట్స్ దగ్గర వాహనాల అన్నింటినీ లోపలికి పోకుండా అడ్డుకున్నారు. దీంతో మస్తు అవస్థలు పడుతురు అటు ఆసుపత్రికి వైద్యం కోసం పోయే రోగులు. వాహనాలు ఆపేసుడుతోటి ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ పరీక్షలకు ఆలస్యమయ్యే అవకాశం ఉందని విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు మస్తు భయపడుతున్నారు. రాహుల్ గాంధీ పర్యటనతోటి నిరసనలు జరిగే అవకాశాలు ఊసుతున్నాయని ముందుగానే కొంతమంది విద్యార్థులను ముందస్తు అరెస్టులు చేసిరట పోలీసులు. పాపం గల్లు ఎంత కష్టపడుకుంటా పోతుర్రో మీరే చూడురో పారి. ఆటో ఇట్లా పంపిస్తలేరా? హాస్పిటల్ పంపిస్తలేరా? పోలీసు వాళ్ళే కదా. ఎక్కడికి వస్తున్నామ్మా? ఎందుకు ఆటోలకి రాణిస్తలేరా? పోలీసు వాళ్ళు రాణిస్తలేరా ఇక్కడ ఆటోలో? ఇట్లా అంత దూరం ఆటోలో ఇట్లా తొలిమట్టు కూడా తొలిస్తలేరా? పోలీసు వాళ్ళ పక్క వీడమన్నా మనం పెట్టుకోవాలి బ్యాకప్ వచ్చిన వేరే విషయం.